బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. 84. అల్ గాఫిర్. పశ్చాత్తాపం కంటే మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదు. ప్రమత్తతకు లోనైన మనిషి ఎన్నో తప్పులు చేస్తుంటాడు. చేసింది తప్పని తెలిసినప్పుడు వెంటనే పశ్చాత్తాపపడటం సజ్జనుల లక్షణం. అలా కాకుండా తాను చేసింది ప్రతిదీ ఒప్పని భావిస్తూ ఇంకా తప్పులు పొరపాట్లు చేయడం అవివేకం, అహంకారంతో కూడుకున్న ప్రవర్తన అవుతుంది. నిత్య జీవితంలో కూడా మనం చూస్తుంటాం. తన నేరాన్ని ఒప్పుకున్న నేరస్తునికి శిక్షలో సడలింపునిస్తాడు న్యాయమూర్తి. అలా కాకుండా నేరస్తుడు తను చేసింది ఒప్పని వాదించడం మొదలెడితే న్యాయమూర్తి ఇంకా కఠిన శిక్షలకు గురిచేసి శిక్షాకాలాన్ని కూడా పొడిగిస్తాడు. అల్ గాఫిర్ అంటే దాసుల పాపాలను క్షమించేవాడని అర్థం. ఆయన కరుణ క్షమ లేనిదే ఎవరూ స్వర్గములో ప్రవేశించలేరు. తెలుసో తెలియకో ప్రతి మనిషి తప్పు చేస్తూనే ఉంటాడు. అలాంటి తప్పుల్ని లేక పాపాలని దేవుడు క్షమించడమే గాక వాటిని కప్పిపుచ్చుతాడు. దేవుడు మనిషికి ఎంతో వ్యవధిని విడుపును ఇస్తూనే ఉన్నాడు. ఏనాటికైనా మనిషి తన ఒప్పును తెలుసుకుని పశ్చాత్తాపడతాడని, తన ప్రవర్తన మార్చుకుంటాడని, స్వర్గం కష్టాలతో ముళ్లతో కప్పబడి ఉందని, నరకం సుఖాలు సౌఖ్యాలతో కప్పబడి ఉందని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ప్రవచనంలో సెలవిచ్చారు. అంటే స్వర్గాన్ని కోరుకునేవారు నిత్యం కష్టాల్ని కడగలను ఎదుర్కోవాలి. జీవితంలో ఎన్నో వ్యయ ప్రయాసాలను భరించాలి. ఎన్నో ముళ్ళబాటలని అధిగమించాలి. సత్య పత్యవ్రతముతో జీవితాంతం సాగాలి. ధర్మ సంపాదనను మాత్రమే ఆరగించాలి. ఈ ప్రపంచ ఆకర్షణకు లోను కాడదు. ఈ ప్రపంచంలో ఎన్నో ఆకర్షణలు ఉన్నాయి. దైవాదేశాలను ఉల్లంఘించి ప్రపంచ ఆకర్షణకు లోనైతే ఇక్కడ అన్నీ అనుభవించవచ్చు. అప్పుడు అలాంటి వారికి ఈ లోకమే స్వర్గమైపోతుంది. తినవద్దు త్రాగవద్దు అని దేవుడు చెప్పలేదు. దివ్య ఖురాన్లో దేవుడు ఇలా సెలవిచ్చాడు: తినండి త్రాగండి కానీ హద్దులు మీరకండి. దీనివల్ల మనకు తెలిసేదేమిటంటే ధర్మసమ్మతంగా ఈ ప్రపంచంలో అన్నీ అనుభవించవచ్చు. దేవుడు ఏ ఓ తప్పునైనా క్షమిస్తానని, ఆయనను కాదని మరొకరిని పూజిస్తే మాత్రం క్షమించనని సెలవిచ్చాడు. పూజకు అర్హుడు కేవలం అల్లాహ్ మాత్రమే. ఈ గ్రంథం అల్లాహ్ తరపు నుండి అవతరించింది. ఆయన మహాశక్తిమంతుడు, మహాజ్ఞాని, పాపాలను క్షమించేవాడు, పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడును. దివ్య ఖురాన్ 40:2-3.